నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్తపంచాశః సర్గః 57వ సర్గ. వశిష్ఠుడు క్రొత్త దేహము పొందుట, నిమి ప్రాణుల నేత్రముల మీద నివసించుట. తాం శ్రుత్వా దివ్య సంకాశాం కథామద్భుత దర్శనాం లక్ష్మణః పరమ ప్రీతో రాఘవం వాక్యమబ్రవీత్. దివ్యమైన అద్భుతమైన ఆ కథను విని లక్ష్మణుడు చాలా సంతోషించి రామునితో ఇట్లు పలికెను. నిక్షిప్త దేహౌ కాకుత్స్థ కథం తౌ ద్విజ పార్థివౌ పునర్దేహేన సంయోగం జగ్మతుర్దేవ సమ్మతౌ. ఓ రామా, దేవతలకు కూడా పూజ్యులైన ఆ వశిష్ఠ నిమి చక్రవర్తులు దేహములను విడచివేసిన తరువాత మరల దేహములను ఎట్లు పొందిరి? తస్య తద్భాషితం శ్రుత్వా రామః సత్యపరాక్రమః తాం కథాం కథయామాస వశిష్ఠస్య మహాత్మనః. లక్ష్మణుని మాటలు విని సత్యమైన పరాక్రమము గల రాముడు మహాత్ముడైన వశిష్ఠుని ఆ కథను చెప్పెను. యః స కుంభో రఘుశ్రేష్ఠ తేజః పూర్ణో మహాత్మనః తస్మింస్తేజోమయౌ విప్రౌ సంభూతా వృషి సత్తమౌ. ఓ లక్ష్మణ, మహాత్ముడైన ఆ వరుణుని తేజస్సు నింపిన ఆ కుంభమునందు తేజస్వరూపులు ఋషిశ్రేష్ఠులు అయిన ఇద్దరు బ్రాహ్మణులు పుట్టిరి. పూర్వం సమభవత్తత్ర అగస్త్యో భగవాన్ ఋషిః నాహం సుతస్తవేత్యుక్త్వా మిత్రం తస్మాదపాక్రమత్. ముందుగా భగవంతుడైన అగస్త్య మహాముని జన్మించెను. నేను నీ పుత్రుడను కాను అని మిత్రునితో చెప్పి అతడు అక్కడి నుండి వెళ్లిపోయెను. రాబోయే శ్లోకాన్ని బట్టి ఆ కుంభమునందు వరుణ తేజస్సు కూడా ఉండుట చేత అగస్త్య వశిష్ఠులు మిత్ర వరుణుల ఇద్దరి పుత్రులు కాని ఒకరి పుత్రులు కారని భావము అని వ్యాఖ్యాతలు వ్రాసిరి. తద్ధి తేజస్తు మిత్రస్య ఉర్వశ్యాః పూర్వమాహితం తస్మిన్ సమభవత్ కుంభే తత్తేజో యత్ర వారుణం. ఊర్వశి నిమిత్తముగా స్ఖలితమైన మిత్రుని తేజస్సు పూర్వము ఆ కుంభమునందు ఉంచబడినది. తరువాత వరుణుని తేజస్సు ఉంచబడినది. ఆ కుంభము నుండియే అగస్త్యుడు పుట్టెను. కస్యచిత్వథ కాలస్య మిత్రావరుణ సంభవః వశిష్ఠస్తేజసా యుక్తో జజ్ఞే ఇక్ష్వాకు దైవతం. పిమ్మట కొంతకాలానికి మిత్రావరుణులు కారణముగా గల తేజశాలి అయిన ఇక్ష్వాకు వంశీయుల దైవతము అయిన వశిష్ఠుడు పుట్టెను. తమిక్ష్వాకుర్మహా తేజా జాతమాత్రమనిందితం వవ్రే పురోధసం సౌమ్య వంశస్యాస్య హితాయ నః. ఓ సౌమ్యుడా, దోషరహితుడైన ఆ వశిష్ఠుడు పుట్టిన వెంటనే గొప్ప తేజస్సు కల ఇక్ష్వాకువు మన వంశము హితము కొరకు పురోహితుణ్ణిగా వరించెను. ఏవం త్వపూర్వదేహస్య వశిష్ఠస్య మహాత్మనః కథితో నిర్గమః సౌమ్య నిమేః శృణుయతాభవత్. ఓ సౌమ్యుడా, మహాత్ముడైన వశిష్ఠుని నూతన దేహము ఎట్లు పుట్టినదో చెప్పినాను. నిమి విషయము చెప్పెదను వినుము. దృష్ట్వా విదేహం రాజానం ఋషయః సర్వ ఏవ తే తం తతో యోజయామాసుర్యాగదీక్షాం మనీషిణః. బుద్ధిమంతులైన ఆ ఋషీశ్వరులందరూ ఆ రాజు దేహము లేనివాడైనాడని చూచి ఆతనికి యోగ దీక్ష ఇచ్చిరి. తం చ దేహం నరేంద్రస్య రక్షంతి స్మ ద్విజోత్తమాః గంధైర్మాల్యైశ్చ వస్త్రైశ్చ పౌరభృత్య సమన్వితాః. ఆ బ్రాహ్మణోత్తములు పౌరులతోనూ భృత్యులతోనూ కలిసి ఆ రాజు దేహమును
సుగంధ ద్రవ్యముల చేత మాలల చేత వస్త్రముల చేత రక్షించిరి. తతో యజ్ఞ సమాప్తేతు భృగుస్తత్రేదమబ్రవీత్ ఆనయిష్యామి తే చేతస్తుష్టోస్మి తవ పార్థివా. పిమ్మట యజ్ఞము సమాప్తమైనది. అక్కడ భృగువు ఇట్లు పలికెను, ఓ రాజా, నీ విషయమున సంతోషించినాను. నీ మనస్సును మరల ఈ దేహములోనికి తీసుకొని వచ్చెదను. వివరణ: ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉండునది. అందుచేత ఒక దేహంలోనికి ఆత్మ రావడం గాని దేహాన్ని విడిచి పోవడం గాని లేదు. ఇంద్రియాలతో కూడిన మనస్సే అంతఃకరణముగా ఒక దేహంలో ప్రవేశిస్తూ ఉంటుంది. కొంతకాలానికి దానిని విడిచివేస్తూ ఉంటుంది. ఒక పాత్రని ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకుని వెళ్లేటప్పుడు వెళ్లేది ఆ పాత్రే కాని ఆ పాత్రలో ఉన్న ఆకాశము ఎక్కడికి వెళ్లటం లేదు. అట్లే అంతఃకరణము ఎక్కడెక్కడికి ప్రయాణం చేసినా అక్కడల్లా ఆత్మ ఉంటూనే ఉంటుంది. ఆత్మకి కదలిక లేదు. ఇది అద్వైత వేదాంతులు చెప్పే పద్ధతి. ఈ సిద్ధాంతం ప్రకారము చిత్తాన్ని దేహంలో ప్రవేశపెట్టడం అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టిపోయిన చిత్తాన్ని వెనుకకు తీసుకుని రావడం అని అర్థము. ఇతర దార్శనికుల అభిప్రాయం ప్రకారము జీవుడు వేరుగా ఉంటాడు. ఒక దేహంలో కొంతకాలం ఉండి దాన్ని విడచి మరొక దేహంలోనికి వెడుతుంటాడు. అందుచేత ఇక్కడ చిత్తాన్ని దేహంలో ప్రవేశపెట్టడం అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టిపోయిన జీవుణ్ణి లేదా చిత్తమును మరల తీసుకొని రావడం అని అర్థము. ఈ శ్లోకము ప్రాచ్యప్రతిలో లేదు. సుప్రీతాశ్చ సురాః సర్వే నిమేశ్చేతస్తదా బ్రువన్ వరం వరయ రాజర్షే క్వతే చేతో నిరూప్యతాం. అప్పుడు దేవతలందరూ చాలా సంతోషించి నిమి చిత్తముతో ఇట్లు పలికిరి, ఓ రాజర్షి, మేము చాలా సంతోషించినాము. వరమును కోరుకొనుము. నీ చిత్తమును ఎక్కడ ఉంచవలెనో చెప్పుము. ఏవ ముక్తః సురైః సర్వైర్నిమేశ్చేతస్తదా బ్రవీత్ నేత్రేషు సర్వభూతానాం వసేయం సురసత్తమాః. ఆ దేవతల మాటలు విని నిమి చిత్తము, ఓ దేవతాశ్రేష్ఠులారా, నేను సకల ప్రాణుల నేత్రముల మీద నివసించెదనుగాక అని పలికెను. బాఢమిత్యేవ విబుధా నిమేశ్చేతస్తదా బ్రువన్ నేత్రేషు సర్వభూతానాం వాయుభూతశ్చరిష్యసి. అప్పుడు దేవతలందరూ తప్పక అట్లే నీవు వాయురూపములో ఉండి సమస్త ప్రాణుల నేత్రముల మీద నివసించెదవు అని నిమి చిత్తముతో చెప్పిరి. వివరణ: పై శ్లోకాలలోని చిత్త శబ్దమునకు బదులుగా ప్రాచ్యప్రతిలో ఆత్మ శబ్దము ఉన్నది. త్వత్కృతే చ నిమిష్యంతి చక్షూంషి పృథివీపతే వాయుభూతేన చరతా విశ్రమార్థం ముహుర్ముహుః. ఓ రాజా, నీవు వాయురూపములో సంచరించుచుండగా ప్రాణులన్నీ విశ్రాంతి కొరకై మాటిమాటికి నీ మూలముననే నేత్రములు మూసికొనుచుండును. వివరణ: నీవు విశ్రాంతి సుఖమును ఇవ్వగలవు అని భావమై ఉండును. నిమేషము అనగా కనురెప్పపాటు అని అర్థము. ఈ రాజు పేరు నిమి. ఈ సంబంధాన్ని బట్టి ఈ కథ వచ్చి ఉంటుంది. ఏవ ముక్త్వా తు విబుధాః సర్వే జగ్ముర్యథాగతం ఋషయోపి మహాత్మానో నిమేర్దేహం సమాహరన్. ఇట్లు పలికి దేవతలందరూ వచ్చిన త్రోవనే వెళ్లిపోయిరి. మహాత్ములైన ఋషులు ఆ నిమి దేహమును తీసుకొని వచ్చిరి. అరణిం తత్ర నిక్షిప్య మథనం చక్రురోజసా మంత్రహోమైర్మహాత్మానః పుత్రహేతోర్నిమేస్తదా. మహాత్ములైన ఆ ఋషులు అప్పుడు నిమికి కుమారుని పుట్టించుటకై ఆ దేహము మీద అరణిని అనగా యజ్ఞాలకై అగ్నిని పుట్టించడానికి ఉపయోగించే కర్రలకు అరణి అని పేరు. దానిని ఉంచి మంత్రములు పఠించుచు హోమాలు చేయుచు బలముగా మథించిరి. అరణ్యాం మథ్యమానాయాం ప్రాదుర్భూతో మహాతపాః మథనాన్మిథిరిత్యాహుర్జననాజ్జనకోభవత్. అరణిని మథించగా గొప్ప తపస్సు గల పురుషుడు ఆవిర్భవించెను. మథించుట చేత పుట్టుట చేత మిథి అని
జనించుట చేత జనకుడు అని ఆతనికి పేరు వచ్చెను. యస్మాద్ విదేహాత్ సంభూతో వైదేహస్తు తతః స్మృతః ఏవం విదేహ రాజశ్చ జనకః పూర్వకోభవత్ మిథిర్నామ మహాస్తేజాస్తేనాయం మైథిలోభవత్. దేహము లేని నిమి నుండి పుట్టుట చేత ఆ పూర్వ పురుషునకు విదేహరాజు జనకుడు అను పేర్లు వచ్చెను. గొప్ప పరాక్రమము గల ఆతనికి ఉన్న మిథి అను ప్రసిద్ధిని బట్టి ఆ మిథిలా నగరము అయినది. ఇది సర్వమశేషతో మయా కథితం సంభవ కారణం తు సౌమ్య నృపపుంగవ శాపజం ద్విజస్య ద్విజశాపాచ్చ యదద్భుతం నృపస్య. ఓ సౌమ్యుడా, నిమి చక్రవర్తి శాపము వలన వశిష్ఠునకు, వశిష్ఠుని శాపము వలన నిమి చక్రవర్తికి ఎట్లు జన్మలు వచ్చినవో ఆశ్చర్యకరమైన ఈ కథను నేను పూర్తిగా నీకు చెప్పినాను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే 57 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.